దాను వంశమాడొకడు జోరియాలో ఉండేవాడు. అతని పేరు మానోహ. అతని భార్య గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు సాక్షాత్కరించి ఆమెతో ఇలా అన్నాడు: నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయినా నీవు గర్భవతవుతావు, కొడుకును కంటావు. అందుచేత నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షమద్యం గాని మరే మద్యం గాని త్రాగకు, అశుద్ధమైనది ఏది తినకు. ఎందుకంటే నీవు గర్భవతివై కొడుకును కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నాజీరుగా ఉంటాడు గనుక అతని నెత్తిమీద మంగలి కత్తి పెట్టకూడదు. ఫిలిష్తీయ వాళ్ళ చేతులలో నుంచి అతడు ఇశ్రాయేల్ వారిని విడిపించడం ఆరంభిస్తాడు. అప్పుడామె తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన దేవదూతలాగా భీకరంగా కనిపించాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నేను అడగలేదు. ఆయన తన పేరు నాకు చెప్పలేదు. అయితే ఆయన నాతో ఇలా చెప్పాడు: విను, నీవు గర్భవతివవుతావు, కొడుకును కంటావు. నీవు ద్రాక్ష మద్యం గాని మరే మద్యం గాని త్రాగకు, అశుద్ధమైనది ఏది తినకు. ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నాజీరుగా ఉంటాడు. అప్పుడు మానోహ యెహోవాకు ప్రార్థన చేసి, నీవు పంపిన ఆ దేవుని మనిషిని మళ్ళీ మా దగ్గరికి పంపించు. పుట్టే పిల్లవాణ్ణి మేము ఎలా పెంచాలో మాకు చెప్పమను అన్నాడు. దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె భర్త మానోహ ఆమె దగ్గర లేడు. ఆమె తన భర్త దగ్గరికి త్వరగా పరిగెత్తి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి నాకు కనిపించాడు అని చెప్పింది. మానోహ లేచి తన భార్య వెంట వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి చేరి, నా భార్యతో మాట్లాడినది మీరేనా అని అడిగాడు. అతడు నేనే అన్నాడు. అందుకు యెహోవా దూత ఇలా జవాబిచ్చాడు: నేను నీ భార్యకు చెప్పినట్టల్లా ఆమె చేయాలి. ద్రాక్ష నుంచి వచ్చేది ఏది ఆమె తినకూడదు. ద్రాక్షమద్యం గాని మరే మద్యం గాని ఆమె తాగకూడదు. అశుద్ధమైనది ఏది తినకూడదు. నేను ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి. యెహోవా దూతతో మానోహ, మీ కోసం మేము ఒక మేకపిల్లను వంట చేసేదాకా మీరు అవగాలని మనవి చేస్తున్నాం అన్నాడు. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినా నీ భోజనం నేను తినను. అయితే నీవు హోమబలి అర్పించాలనుకుంటే యెహోవాకు అర్పించు అని మానోహతో బదులు చెప్పాడు. ఆయన యెహోవా దూత అని మానోహకు తెలియదు. మానోహ, మీరు చెప్పినది జరిగాక మేము మమ్మల్ని గౌరవించేట్టు మీ పేరేమిటో చెప్తారా అని యెహోవా దేవదూతను అడిగాడు. అందుకు నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం అని యెహోవా దూత జవాబిచ్చాడు. మానోహ నైవేద్యంతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి బండమీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మానోహ అతని భార్య చూస్తూ ఉండగానే యెహోవా దూత అద్భుతం జరిగేలా చేశాడు. ఆ బలిపీఠం నుంచి మంటలు ఆకాశం వైపు లేస్తూ ఉంటే యెహోవా దూత ఆ మంటల్లో పైకి వెళ్ళిపోయాడు. మానోహ అతని భార్య అది చూచి నేల మీద సాష్టాంగపడ్డారు. తరువాత ఆమె పిల్లవాణ్ణి కన్నది. అతనికి సంసోను అని పేరు పెట్టింది.